ఆనందించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించునుగాక. యేసయ్య మనలందరినీ దీవించునుగాక. యేసయ్య మనలందరినీ వర్ధిల్లజేయునుగాక. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండునుగాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన పరిచర్య పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలందరికీ వందన. బాగున్నారు అందరూ? ప్రభు అవసరతలన్నీ తీరుస్తున్నట్లుగా తీరుస్తున్నకు స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేరేపించి ఆయన పనులు దీవెనకరంగా జరిగించుకుంటున్న స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడారాల పండుగ కొరకు ప్రత్యేకంగా మందిరంలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8:30 వరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. చాలా కొద్దిమంది వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొంచెం మనసు మార్చుకుంటే మంచిది. అందరూ వచ్చి పాలు పొంది ప్రార్థన చేయొచ్చు కదా. ఇంటి దగ్గర చేస్తున్నారు లేదో నాకు తెలియదు, మీకే తెలియాలి. కొంచెం వయసు పెరుగుతుందా లేదా చెప్పవచ్చుగా. గట్టిగా చెప్పండి, వయసు పెరుగుతుందా లేదా? వినపడుతుందా వినపడట్లేదా? మన నోరు తెరవరే. వయసు పెరుగుతుందా లేదా? కొంచెం బుద్ధి కూడా మనసు కూడా మార్చుకుంటే మంచిది కదా. మార్చుకోరా, కొంచెం మార్చుకోండి. నా ప్రభు అలాగూ చేయునుగాక. హల్లెలూయా. రేపు ఈ వారంలో శుక్రవారం పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి, ఆదివారం 1వ తేదీ
ఆరాధనతో గుడారాల పండగ కొరకు ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. శుక్రవారం చెప్పండి పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి, ఆదివారం సంస్కారారాధన, మొదటి తేదీ కనుక సంస్కారాధన జరుగుతుంది. వాగ్దాన సందేశ ఆదివారపు ఆరాధన జరుగుతుంది కనుక ఆ ఆదివారపు ఆరాధనతో ఉపవాస ప్రార్థనా పండుగలు ముగించబడతాయి కనుక తప్పకుండా పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. ఒకరి కోసం, నీ కోసం చేసే ప్రార్థన కంటే ఒకరి కోసం చేసే ప్రార్థన మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా ఆయనకి ఏం చేశాడంటే దేవుడు రెండంతల ఆశీర్వాదం, మొదటి స్థితి ప్రభు అనుగ్రహించారు. కనుక నీ కోసం ప్రార్థన చేసుకునే ప్రార్థన కొంచెం తగ్గించి ఇతరుల కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. నా ప్రభు అట్టి కృప అనుగ్రహించునుగాక. ఎప్పుడు నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, నా పిల్లల్ని దీవించు అన్నమాక. అది దిగదు, సాగదు. అర్థమవుతుందా? నా తోటి వారిని దీవించు ప్రభువా, నా ఇంటి పక్కన వాళ్ళని దీవించు ప్రభువా. అర్థమైందా? కొంచెం ప్రార్థన మార్చండి. ఆ ప్రార్థన నీ ఆశీర్వాదానికి, నీ దీవెనికి కారణంగా మారుతుంది. ప్రభు అట్టి కృప అనుగ్రహించునుగాక. హల్లెలూయా. వయసు పెరుగుతుందని చెప్పుకోవడం కాదు, కానీ నీ అనుభవం కూడా ఏం కావాలి? మారాలి. కొంచెం 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 మార్చుకోగలగాలి. అట్టి కృప ప్రభు అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించునుగాక. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్నాయని చేతులు ఎత్తండి, కొంచెం పూర్తిగా ఎత్తండి. ప్రభు వారందరినీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం దగ్గరగా, స్తోత్రం 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 స్తోత్రం. సాయంత్రం 6 గంటలకు యథావిధిగా మందిరంలో ప్రతి నెల 4వ ఆదివారం రోజున యవనస్తుల కూడిక జరుగుతుంది. మన మందిరంలో దేవుడు చేసిన ఆ మేలుకు, చూపిన ఆ కృపకు అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. ఇంచుమించుగా 40 మంది, 60 మంది, 70 మంది అలా వస్తూనే ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా అందరూ పాలు పొందేటట్లుగా ప్రభు కృప ఇచ్చినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి యవనస్తుని ప్రభు మంచి జ్ఞానముతో, వివేకముతో నింపి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ప్రయోజనకారులుగా ప్రభు తీర్చిదిద్దినట్లుగా స్తోత్రం చెబుదామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యథావిధిగానే మందిరంలో జరిగే ప్రార్థనలు మందిరంలో జరుగుతూనే ఉన్నాయి. పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నారు. అందులో మీరు కూడా పాలిభాగస్తులుగా మారాలని ఒక సేవకునిగా కోరుకుంటా ఉన్నాను. కనుక మందిరంలో జరిగే ఏ ప్రార్థన మీరు విడిచిపెట్టమాకండి, ఏ రోజు విడిచిపెట్టమాకండి. అది బుధవారం కావచ్చు, గురువారం కావచ్చు, లేదా శనివారం కావచ్చు. అవి వినపడుతున్నాయి నాకు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అందరినీ దీవించునుగాక.
ఒక వాక్యాన్ని చదువుకుందామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి అందరం చదువుకుందామా? అందరం చదువుదామా? బైబిల్లో ఉన్నవాళ్ళు బైబిల్ తీయండి, బైబిల్ చూస్తూ చదవండి. అందరూ. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటం నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. దైవజనుడైన పౌలు గారు ఆ సంఘాన్ని గూర్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సంఘం కోసం భారము బాధ్యత కలిగి తన వంతు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ దేని కొరకు అనంటే శ్రేష్టమైన కార్యములను వివేచించే వారిగా ఉండాలి అని. శ్రేష్టమైన, చెప్పండి అందరూ, వివేచించేవారుగా ఉండగలగాలని వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన కార్యములు వివేచించేవారిగా మనం ఉండగలగాలి. అట్టి కృప ప్రభువుని అందరి మీద కుమ్మరించునుగాక. వివేచన అనేది చాలా ప్రాముఖ్యమైనది. వివేచన లేకపోతే అదేదో అంటారు కదా, చదువు లేనివాడు చెప్పవచ్చుగా వింత పశువా? అదేలే, చదువే కదా. విద్య లేనివాడు వింత పశువు కాదు. విద్య లేనివాడు విద్య ఉన్నవాడి కంటే బాగానే బ్రతుకుతూ ఉన్నాడు. చదువుకున్న వారి కంటే చదువు సంధ్య లేని వాళ్ళు జ్ఞానంగా వివేకంగా బ్రతుకుతూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళ విద్య లేనివాడు కాదు వింత పశువు, వివేచన లేనివాడు వింత పశువు. అది మార్చుకోండి. ఏదే విద్య అనేది పక్కన పెట్టి రాసి పెట్టుకోండి కావాలి. వివేచన లేనివాడు వింత పశువుగా మారుతాడు. వరసావాయులు తప్పుతాడు. జీవితాన్ని శాపంగా మార్చుకుంటాడు. మొన్న చూడండి, 8 సంవత్సరాలు పాప, వాడు మనిషా పశువు అని అలా ఆలోచన చేయండి. 8 సంవత్సరాలు వాడికి వివేచన ఉంటే ఆ పని చేస్తాడా? వాడు విద్య లేదా? ఉందా లేదా? చదివాడు, ఏం ప్రయోజనం? చదువు ఉంది, సంధ్య ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం ప్రయోజనం? వివేచన అనేది లేదు. ప్రియమైన వాళ్ళ వివేచన అనేది లేకపోతే తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. ఇతరుల జీవితాన్ని కూడా పాడు చేసేదానికి తెగించే ఆ పరిస్థితులు కూడా మనం చూడగలుగుతానే, మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అందుకనే మీకు చెప్తూ ఉన్నా, వివేచన అనేది చాలా ప్రాముఖ్యం. మనిషిని దేవుడు వివేచన గలవానిగానే సృష్టించాడు. వివేచించేదానికే దేవుడు జ్ఞానేంద్రియాలని అనుగ్రహించాడు. నిప్పుకోడు ఉందనుకోండి, దానికి జ్ఞానేంద్రియాలు లేవు. ఒకవేళ ఉన్నా దాన్ని వివేచన లేని దానిగా కలుగు చేశాడంట. దానికి వివేచించే శక్తి లేదు. ప్రియమైన వాళ్ళు అయితే దేవుడు వివేచన గలవారిగా మనుషుల్ని కలుగు చేశాడు. కనుక ఆయన చేసిన ప్రార్థనలు మనం గమనిస్తే వివేచించగలిగే వారిగా ఉండగలగాలి. శ్రేష్టమైన కార్యములను వివేచించగలిగే వారిగా ఉండగలగాలి. దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి ప్రతి ఒక్కరికి. దూరపు కొండలు నున్నంగా కనిపిస్తాయి. అయితే అక్కడికి పోయి చూసామనుకోండి, ఎత్తులు, పల్లాలు, లోతులు, లోయలు అన్నీ కనపడతాయి. అయితే దూరంగా ఉంటే ఎలా కనపడుతుంది? నున్నంగా కూడా కనిపిస్తుంది. అదేవిధంగా కొంతమంది మనుషుల్ని దూరం నుంచి చూస్తే నున్నగా ఉండ కనిపిస్తారు. చాలా మంచివారిగా, చాలా ఏమండి మంచి చెడ్డలు ఎరిగి నడిపించబడుతూ ఉన్నవారిగా, చాలా శ్రేష్టమైన వారిగా ఏమండి కనిపిస్తూ ఉంటారు. అయితే కాస్త దగ్గరికి వెళ్ళి చూస్తే లోతుపాతులు అన్నీ కనిపిస్తూ ఉంటాయి.
అందులో ఉన్న లోపాలు, తర్వాత తప్పిదాలు, తర్వాత అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం దూరపు కొండలను చూసి మోసపోకుండా ఉండాలంటే దానికి అవసరమైనది వివేచన. ప్రియమైన వాళ్ళరా, ఎంతగా అయితే మనకు వివేచన శక్తి అనేది ఉంటుందో అంతగా మన వ్యక్తిగత జీవితాలు దేవుని వలన ఆశీర్వదించబడుతూనే ఉంటాయి. నిశ్చయముగా నా కృప అనుగ్రహించునుగాక. హల్లెలూయా. శ్రేష్టమైన కార్యాలని వివేచించాలని ఆయన ప్రార్థన చేసిన ఆ ప్రార్థనలో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించగలిగే స్థితిలోనికి రావాలి. వయసు పెరుగుతుంది అని అనుకోవడం కాదు, కానీ ప్రియమైన వాళ్ళనా నేను వివేచన కలిగిన వ్యక్తిగా మార్చబడుతున్నానా, వివేచన కలిగి జీవించగలిగే స్థితిలోనికి రాగలుగుతూ ఉన్నానా అనేది నువ్వు గుర్తెరుగుదువుగాక. మొదటిది మీకు చెప్పా, శ్రేష్టమైనది ఏంటి? బలి అని. తర్వాత రెండోది కూడా మీకు తెలియజేశా, శ్రేష్టమైన చక్కని మార్గము అనేది. శ్రేష్టమైనది బలి, దేవునికి అర్పించే బలి శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆ తర్వాత మనం నడిచే మార్గం చెప్పండి, చక్కని మార్గముగా ఉండగలగాలి. ఈ రోజును కూడా మరొక మాట చెప్పమని ప్రభు ప్రేరేపణ కలుగు చేశారు కనుక మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం. అందరూ తీయండి, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయండి. ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం నుండి. ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను, అది హవేలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారమున్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. చాలు, ఆ దేశపు బంగారము. అందరు చెప్పండి, ఏది శ్రేష్టమైనది? ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అని వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, బంగారము అని అంటే బైబిల్లో మనం గమనిస్తే విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. చూస్తారా? పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం గమనించండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు స్వర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దాని కంటే మీ అమూల్యమైన విశ్వాసము. చాలు చాలు చాలు. అక్కడ మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, సువర్ణం అంటే ఏంటి? బంగారం. ఆ బంగారాన్ని విశ్వాసముతో పోల్చాడు ప్రియమైన వాళ్ళరా. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. ఇప్పుడు ఆ వాక్యాన్ని మనం చూస్తే ఆ దేశపు బంగారము, చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనలో ఉన్న బంగారం, చెప్పండి గట్టిగా. మనలో ఉన్న బంగారం ఎలా ఉండాలి? ఎలా మారాలి? మందిరములో ఉన్న బంగారాలు ఏం కావాలి? చెప్పొచ్చుగా, గట్టిగా చెప్పండి. మందిరానికి వస్తూ మొదటి ఆరాధనలైనా రెండో ఆరాధనలైనా ఏమండి పాలు పొందుతూ ఉన్న ప్రతి ఒక్కరి బంగారం అంటే విశ్వాసం ఎలా మారాలి? యేసు నామమున నా ప్రభువా కృప చూపును గాక, మనందరి మీద కుమ్మరించును గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిలో ఉన్న ఆ బంగారం శ్రేష్టమైనదిగా మార్చును గాక. ఒక్కొక్కరిలో ఉన్న విశ్వాసం శ్రేష్టమైనదిగా ప్రభు చేయును గాక. హల్లెలూయా. మీరు చూడండి, నజరేయుడైన యేసయ్య వచ్చినప్పుడు మనలో చూసేది ఏంటంటే విశ్వాసాన్నే చూస్తాడు ఆయన. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఏమంటే ఆయన రాకడ ఆలస్యమైతే నాలో ఆయన చూసేది ఏంటంటే విశ్వాసం, మీలో చూసేది ఏంటంటే విశ్వాసం, మనందరిలో చూసేది ఏంటంటే విశ్వాసం చూస్తాడు. ప్రియమైన వాళ్ళ ఇతనిలో విశ్వాసం ఉందా? ఇదిగో ఈ అమ్మాయిలో, ఈ అబ్బాయి లేదా ఈ కుటుంబంలో ఇంతమంది మందిరంలో అడుగు పెట్టారు కదా, ఈ మందిరంలో అడుగుపెట్టిన వారందరిలో
విశ్వాసం ఉందా, విశ్వాసం ఉందా అనేది ప్రభు ఏమండి గమనిస్తాడు, చూస్తాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో మనం గమనించగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే. ఆయన గారు తెలియజేసిన మాట సంఘానికి, దైవజన ఆయన పౌలు గారు ఆ సంఘానికి చెప్పిన మాట ఏంటంటే, వెలిచూపు వలన కాక, గట్టిగా చెప్పండి, విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాను అనలా. ఏమన్నాడు? నడుచుకొను చున్నా, గట్టిగా చెప్పండి, చున్నాము అంటే అందరినీ కలిపి చెప్తా ఉన్నాడు. ఆయనని ఏమంటే ఆయన మాటలు వింటూ ఉన్న వాళ్ళందరినీ, సంఘంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని చెప్తున్న మాట ఏంటంటే, మనమందరం వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అంటే ఉన్నాడు. ప్రియమైన వారు, ఈ లోకంలో ప్రభు మనకి ఎంతకాలమైతే ఆయుష్ ఇస్తాడో, యేసు ప్రభు నమ్మిన రోజు నుంచి ఎంతకాలం అయితే ఆయుష్ ఇస్తాడో అంతకాలం, ఈ లోకంలో బ్రతికినంత కాలం మనం వెలిచూపు వల్ల కాదు కానీ విశ్వాసం వల్లనే నడుచుకుందుము గాక. అట్టి కృప ప్రభు అనుగ్రహించునుగాక. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఏమని తెలిసిన, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే బ్రతికిన బ్రతుకంతా ఎలా బ్రతకాలి ప్రభు కోరుకున్నాడు తెలిసిన, విశ్వాసముగా బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే మనం గట్టిగా చెప్పండి, విశ్వాసంగా బ్రతకాలి అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు విశ్వాసమునకు కర్త ఎవరు? గట్టిగా చెప్పండి, నజరేయుడైన యేసయ్య. మనలో ఉన్న విశ్వాసానికి కర్త, లేదా మనలో విశ్వాసం ప్రారంభించింది ఎవరయ్య అంటే నజరేయుడైన యేసయ్య. దాన్ని కొనసాగించేది ఎవరు? గట్టిగా చెప్పండి. ఎప్పుడు కొనసాగిస్తాడు? మనం ఆయనకి అప్పగించుకున్నప్పుడు, మనం ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే, మనలో వచ్చిన ఆ విశ్వాసం ఆయన కొనసాగించునుగాక. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త ఆయనే. ఏమండి? విశ్వాసమును కొనసాగించేవారు కూడా నజరేయుడైన యేసయ్యే. నిశ్చయముగా ప్రియమైన వాళ్ళరా, అది ఆవగింజంత విశ్వాసమా, లేదా గొప్ప విశ్వాసమా, లేకపోతే పరిశుద్ధమైన విశ్వాసమా, ఇవాళ అది ఏ విశ్వాసమైనా సరే ప్రభు నీలో ఉంచి ఉంటాడు. కొంచెం విశ్వాసం ఇచ్చాడా, అది కొనసాగించేది ఎవరు? నజరేయుడైనా. అది వృద్ధి పొందగలిగే చేసేవారు నజరేయుడైనా. అందుకనే వాళ్ళంట మా విశ్వాసాన్ని వృద్ధి పొందించుమని యేసు ప్రభుతో అడుగుతారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన శిష్యులు అంటారు, అయ్యా మా విశ్వాసము కొంచెం కొంచెం వృద్ధి పొందించే, రోజు రోజుకి వృద్ధి పొందేట్లుగా చెయ్యయ్యా అని ప్రభువు దగ్గర బ్రతిమలాడుకున్నట్లుగా అడిగినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలం. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మనం అందరం యేసు ప్రభు కాచిన రక్తము చేత కడగబడి ఆయన ద్వారా కలిగిన రక్షణని అనుభవిస్తున్నాము అని అంటే అది మన శక్తి కాదు, మన బలం కాదు, మన టాలెంట్లు కాదు, కానీ కేవలం విశ్వాసము వలననే అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? బైబిల్లో ఇంకా మనం గమనిస్తే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. అర్థమవుతుందా? అంటే విశ్వాసం నిన్ను రక్షించింది, విశ్వాసం దేవునికి నిన్ను ప్రియులుగా మారుస్తూ ఉంది. ఏమంటే ఇంకా మనం గమనిస్తే, నీవు నమ్మిన ఎడల, చెప్పండి, మీ అందరికి తెలిసిన వాక్యాలే కదా, నమ్మిన ఎడల మనం దేవుని మహిమను మన దైనందిన జీవితంలో, మన అనుదిన జీవితంలో, ఏమంటే మనం బ్రతికినంత కాలం ఆయన మహిమని చూస్తూ బ్రతకాలనుకుంటే దానికి అవసరమైంది కూడా ఏంటి? విశ్వాసం. ప్రియమైన వలన దాన్ని గుర్తెరుగుదుము గాక. ఇంకా మనం ఆలోచన చేస్తే నశింపక నిత్య జీవము పొందునట్లుగా చేసేది కూడా ఏంటి? విశ్వాసం. ప్రియమైన మనల్ని నిత్య జీవానికి చేర్చగలిగింది, నిత్య జీవం మనకు అనుగ్రహించగలిగింది విశ్వాసం అనేది గుర్తెరుగుదుము గాక. అందుకనే మన జీవితంలో ఏమండి, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అర్థమవుతుందా? ఏదో యేసు ప్రభువుని నమ్మాను, బ్రతుకుతూ ఉన్నాను, ఏదో మందిరానికి వెళ్తున్నాను, అది కాదు. కానీ రోజుకి విశ్వాసం అనేది వృద్ధి పొందుతూ నీలో వచ్చిన ఆ విశ్వాసం ప్రియమైన వలన దినదినం అభివృద్ధి పొందుతూ ఉండగలిగే స్థితిలోనికి రాగలగాలి. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది.
అర్థమవుతుందా? నువ్వు మనిషిని నమ్మినట్లుగా కాదు కానీ, అర్థమవుతుందా? ఒక వ్యక్తిని నమ్మినట్లుగా కాదు కానీ, ఒక వస్తువుని నమ్మినట్లుగా కాదు కానీ, దేవునిని నీ వ్యక్తిగత జీవితంలో ఎంతకైతే విశ్వసిస్తూ ఉంటావో, ఎంతకైతే విశ్వాసం ఆయన మీద ఉంచి నడిపించబడుతూ ఉంటావో, అది చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి అనేది మనకు బాగా తెలుసు. చదవండి ఆ మాట. 11వ అధ్యాయం 1వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. విశ్వాసమనున్నది, అందరు చదవండి, దయచేసి అందరు చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. బాగా జాగ్రత్తగా గమనించండి. అక్కడ విశ్వాసము అని అంటే దాని అర్థమేంటి తెలుసిన? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే నువ్వు దేన్నైతే నమ్ముతావో, ఏమంటే నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచన చేయగలిగితే దాని మీద నువ్వు నమ్మకం ఉంచుతావు, నమ్మిన దాని మీద నమ్మకం ఉంచుతావు. కొంతమంది చూడండి, నమ్ముతారు అయితే నమ్మకం ఉండదు. అర్థమవుతుందా? నమ్ముతారు కానీ నమ్మకం ఉండదు. అది కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అని అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, దాని మీద నమ్మకం ఉంటుంది. ఆ తర్వాత మీరు అక్కడ గమనించగలిగితే, చూడనిది అదృశ్యమైనది ఉన్నవి అనుటకు రుజువు. అంటే అర్థం ఏంటి తెలిసిన ప్రియమైన వాళ్ళరా, నీ వ్యక్తిగత జీవితంలో కంటితో చూడనిది ఉంటుందే, చూడకుండా ఉంటారే, దాని మీద ఒక నమ్మకం, ఒక నిశ్చయత అనేది ఉంటుంది. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఎప్పుడు చూడవో దాని మీద ఒక నిశ్చయత ఉంటుంది. నువ్వు నమ్మావో ఆ నమ్మిన దాని మీద ఏమవుతుంది? నమ్మకం ఉంచుతావు. దాన్ని అంటారు విశ్వాసము అని. బైబిల్లో మీరు ఆలోచించగలిగితే అక్కడ మీరు చూడండి, విశ్వాసము నిరీక్షణ రాయబడింది. విశ్వాసము మొదటి, తర్వాత నిరీక్షణ. ఇప్పుడు విశ్వాసము నిరీక్షణ ఒకటేనా? ఏ రోజుకి ఒకటి కాదు. అది విశ్వాసము నిరీక్షణ ఒకటి కానే కాదు. బైబిల్లో కూడా మీరు చూపిస్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా, బాగా గమనించండి అక్కడ, కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు. ఒకే వాక్యంలో 2 పెట్టాల్సిన అవసరం ఏంటి? 2 ఒకటైతే. ప్రార్థించండి, పాల్గొనండి. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ తేదీ 2026 మార్చ్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు. స్థలం హోసన్నా దయాక్షేత్రం, లేమల్లే. ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు. పరలోకపు మహిమను ప్రత్యక్షంగా చూసే తరుణం. లక్షలాది స్వరాలతో బలమైన స్తుతి ఆరాధన. నూతన వరవడితో సంగీతం. హృదయాలను మార్చే పరిశుద్ధాత్మ దేవుని వాక్య సందేశం. క్రైస్తవ ప్రపంచంలో ఓ ప్రభంజనం. హోసన్నా మినిస్ట్రీస్ వారి 49వ అంతర్జాతీయ గుడారాల పండుగ. కుటుంబ సమేతంగా రండి, పరలోకపు దీవెనలు పొందుకోండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మినిస్ట్రీస్, గుంటూరు.